హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు లవ్ స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చితే లైక్ చేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. మనం ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 62. రామ్తో మాట్లాడి సుజాతకి ఫోన్ చేశాడు బాలు. లేట్ అవుతుందని, ఫ్రెండ్స్తో బయట ఉన్నానని అబద్ధం చెప్పి, నువ్వు తినేసి కొనుక్కో అమ్మా, నేను తర్వాత వస్తాను అని చెప్పాడు బాలు. అరగంట తర్వాత వచ్చిన చిన్నీని చూసి, పేషెంటే అలా ఉంది, ఏడ్చావా అని బాలు అడగడంతో, వెళుదామా అంది చిన్ని సమాధానం చెప్పకుండా. ఆన్సర్ చెప్పకుండా వెళుదామా అంటున్నావేంటే, కొవ్వు పట్టిందా అని బాలు అనడంతో కోపంగా బాలు నో చూపు చూసి బాబుని ఎత్తుకుంది చిన్ని. నర్స్కి చెప్పి చిన్ని వెళ్ళడం చూసి, ఈ గౌరవజనంకి మాత్రం ఏం తక్కువ లేదు అని తన బైక్ స్టార్ట్ చేశాడు బాలు. చిన్ని వద్దు అన్నా కూడా దారిలోనే టిఫిన్ తీసుకున్నాడు బాలు. చిన్ని కీస్ ఇవ్వడంతో గేట్ లాక్ ఓపెన్ చేసి తిరిగి లాక్ చేసి డోర్ ఓపెన్ చేశాడు. బాబుని తన రూమ్లో బెడ్ పై వదిలి తన బెడ్ పై ఉన్న ఫోన్ తీసుకుంది చిన్ని. బాలు నుంచి 50 మిస్డ్ కాల్స్ పైనే ఉండడంతో, ఎందుకు అన్నిసార్లు కాల్ చేశావు అడిగింది చిన్ని. చెప్పే మూడ్ లేదు. వాష్రూమ్ ఎక్కడా అన్నాడు బాలు. తన రూమ్లోని వాష్రూమ్ చూపించింది చిన్ని. చెప్పే మూడ్ లేదంట. అసలు నా బర్త్డే తెలుసుకున్నాడా లేదా? తెలిసి కూడా ఏం చెప్పలేదే, లేదా నిజంగా తెలీదా అని ఆలోచనల్లో ఉండగానే ఓయ్ అంటున్న బాలు పిలుపుకు తేరుకొని, ఏంటి అంది చిన్ని. వస్తే మెక్కుదాం. ఉదయం లేచి నేను సరిగ్గా తినలేదు అన్నాడు. కానీ ఉదయం లేచి ఆమె ఆలోచనలతోనే ఏం తినకుండా ఉన్నాడు బాలు. బాబుకి టెంపరేచర్ చెక్ చేసి కొంచెం ఫీవర్ తగ్గడంతో రిలీఫ్ ఫీల్ అయ్యింది చిన్ని. డాక్టర్ చెప్పింది కదా, మెడిసిన్ ఎఫెక్ట్లో బాబు నిద్రపోతున్నాడని, నువ్వు వచ్చి తిను ముందు అని బాలు అరవడంతో బాలుతో కలిసి తిని హాల్లో లైట్స్ ఆపి రూమ్లో బెడ్ పై బాబుని చూస్తూ కూర్చుంది చిన్ని. బాలు బెడ్కి ఆనుకొని ఫ్లోర్ పై కూర్చోవడంతో బాబు పక్కన పిల్లోస్ ఉంచి బాలు పక్కన కూర్చొని థ్యాంక్ యూ అంది చిన్ని. బాలు మౌనంగా ఉండడంతో, టైం చాలా అయింది బాలు, కాసేపు నిద్రపో అంది చిన్ని బెడ్ పై చూపిస్తూ. వద్దు, నేను ఇక్కడే ఉంటా, నువ్వు వెళ్ళు బాబు దగ్గరికి అన్నాడు బాలు. పర్లేదు, బాబు ఇప్పుడే లేవడు కదా అంటున్న చిన్నీని చూసి, అంకుల్ ఆంటీ నిన్ను ఒకదాన్నే పంపించారా అన్నాడు బాలు. లేదు, వాళ్ళు వచ్చేస్తామన్నారు, కానీ నాన్న వాళ్ళ తమ్ముడు, అక్క, అమ్మ వాళ్ళ కుటుంబం అంతా అక్కడికి వస్తారు రేపు. అందరూ సంవత్సరానికి ఒక్కసారే కలిసేది. అప్పుడు కూడా నా వలన ఎందుకు దూరం అవ్వాలని వాళ్ళకి నచ్చజెప్పి నేను వచ్చాను అంది చిన్ని. నువ్వు ఒకటే ఉండగలవా అని బాలు చూడడంతో, నాకు అలవాటే బాలు, ఎక్కువ క్యాంప్స్కి కూడా ఒకటే వెళుతుంటా. నాన్నెప్పుడు నాకు ధైర్యం చెబుతూ సపోర్ట్ చేస్తూ పెంచారు అంది చిన్ని. వాళ్ళ మాటల ప్రవాహం ఆగలేదు. కానీ చిన్నికి మాత్రం ఎద భారమై నొప్పికి తట్టుకోలేక వేగంగా వాష్రూమ్కి వెళ్ళిపోయింది. ఏంటో ఈ క్యూటుపైకి ఇన్ని బాధలు అనుకుంటూ గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేసి ఆమె బాధ తెలుసుకున్న బాలు ఆమె మొహం చూసి నిట్టూర్చి, ఇప్పటికీ అయినా పెయిన్ తగ్గిందా అని అడిగాడు. మౌనంగా ఉన్న ఆమెను చూసి ఆన్సర్ చేయి అని ఆమె మొహం పట్టి తన వైపుకి తిప్పుకోవడంతో, డ్రెస్ చేంజ్ చేసుకుంటా అని వెళ్ళింది చిన్ని. ఇలా నువ్వు ఏం చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అన్నాడు బాలు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన చిన్నీని చూసి.
తెలుసుకొని ఏం చేస్తావు అని టీషర్టుపై స్కార్ఫ్ కప్పుకుంటున్న చిన్నీని చూసి, నేను హెల్ప్ చేస్తాను కదా అన్నాడు బాలు. నువ్వేం హెల్ప్ చేస్తావు అని చిన్ని మొహం చిట్లించడంతో, ఇప్పుడు నువ్వు పడుతున్నావుగా బాధ, ఆ హెల్పే అన్నాడు బాలు చిన్ని చుట్టూ చేతులు వేసి తన దగ్గరికి తీసుకుంటూ. చెంపలు రెండు పగులుతాయి అంది చిన్ని కోపంగా చూస్తూ. హెల్ప్ చేస్తే చెంపలు పగులుతాయా అని ఒకలాంటి గొంతుతో అంటున్న బాలుని చూసి, గాడ్, ఈ బాలు ఎందుకు నాతో కావాలనే ఆడుకుంటున్నాడని మనసులో అనుకుంటూ, ఆ హెల్ప్ ఏం నాకు అవసరం లేదు అంది చిన్ని తల పక్కకు తిప్పుకొని. అవసరం లేదా? అయితే ఇలా ఎంతసేపు ఏడుస్తావు? మార్నింగ్ బాబులేస్తే ఫీడ్ ఇవ్వాలిగా, అప్పుడు స్టోర్ అయిన మిల్క్ ఇస్తావా అన్నాడు బాలు. అది గుర్తు రాగానే బాధపడుతూ, ఆ పెయిన్ నా వల్ల కావడం లేదు బాలు అంది చిన్ని బాలు భుజానికి తన మొహం కళ్ళు తుడిచేస్తూ. ఆ పెయిన్ అలాగే పెట్టుకుంటే ఇంకా పెరుగుతుందే కానీ తగ్గేది లేదు కదా. ఇంత చేసేది బాబు కోసమే కదా. ఒకసారి ఆలోచించు, టైం 1 దాటింది. ఇంకో 3-4 గంటల్లో బాబు లేచేస్తాడు. అప్పుడేం చేస్తావు అని మౌనంగా ఉన్న చిన్ని తలని పైకెత్తి, ఐ నో యు ఆర్ సెన్సిటివ్, బట్ ఈ దారి నువ్వే ఎంచుకున్నావు చిన్ని అని ఆమె కళ్ళు తుడిచి, పోనీ నా హెల్ప్ వద్దులే, ఇంకోసారి నువ్వే ట్రై చేయి, ఇక్కడే రూమ్లోనే, నేను బయట హాల్లో ఉంటాను అన్నాడు బాలు. నో, ఇట్స్ టూ పెయిన్ అంటూ దీనంగా చూస్తున్న చిన్నీని చూసి బాలు మనసు తరుక్కుపోతుంటే ఆమె చెంపపై చేయి వేసి నిమురుతూ, అలా ఏడవకే, ఏడ్చి ఏడ్చి ఎలా అయిపోతున్నావో చూడు అంటున్న ఆమెని హత్తుకొని వెన్ను నిమురుతూ, అందుకే నా మాట విను, నేను హెల్ప్ చేస్తాను. కొంచెం పెయిన్ ఎక్కువ ఉన్నా తర్వాత ఆ పెయిన్ తగ్గిపోతుంది, నీకే రిలీఫ్గా ఉంటుంది అన్నాడు బాలు చిన్నికి నచ్చజెపుతూ. నో అని చిన్నగా అంటున్నా ఆమె పెదవులపై ముద్దు పెడుతూ, ఇక ఇంతకు మించి ఆప్షన్ లేదు చిన్ని అని బాలు హత్తుకోవడంతో సైలెంట్గా ఉండిపోయింది చిన్ని. తన చేతిలో ఉన్న చిన్ని కళ్ళు మూసుకుని ఉండడం చూసి, ఎందుకే కోరి ఇన్ని కష్టాలు తెచ్చుకున్నావు? ఇంకేదన్నా దారి చూడకుండా ఇంత పెద్ద డెసిషన్ ఎలా తీసుకున్నావు అని మనసులో అనుకుంటూ సెన్సిటివ్గా ఉన్న ఆమె బుగ్గలపై టచ్ చేస్తూ నుదుటిని ముద్దు పెట్టి, నీకు నాకు సెట్ కాదని దూరంగా ఉండాలనుకుంటే ఇంత దగ్గర అయిపోయావేంటే అని బాలు బయటికే చెప్పడంతో, ఎందుకు సెట్ కాను, ఎందుకు దూరంగా ఉండడం అంది చిన్ని కళ్ళు తెరిచి బాలుని చూస్తూ. నువ్వు నిద్రపోలేదా అన్నాడు బాలు. లేదని చిన్ని అడ్డంగా తల ఊపుతుంటే, పనుకో అన్నాడు ఆమె తలని తన భుజంపై పెట్టుకొని. నిద్ర రావడం లేదు అంది చిన్ని. ఎలా వస్తుంది అంటూ చిన్నిని హత్తుకోవడంతో కాసేపటికి లైట్గా తడి అయిన తన షర్టు చూసుకొని బటన్స్ తీసి పక్కన పెట్టాడు బాలు. చిన్ని మౌనంగా బాలునే చూస్తోంది. బాలు బ్లాక్ కాదు, అలాగని వైట్ కూడా కాదు, డస్కీ కలర్ టోన్. మీటింగ్ కోసం క్లీన్గా బియర్ని షేవ్ చేశాడు కానీ అతను రఫ్గా ఉంటేనే తనకు నచ్చుతాడని ఆ క్షణమే అర్థమైంది చిన్నికి. కిచెన్ నుంచి బౌల్ తెచ్చిన బాలుని చూసి, బాలు ప్లీజ్ అంది చిన్ని దూరంగా వెళుతూ. నీకు ప్రశాంతంగా నిద్ర పట్టాలన్నా, మార్నింగ్ బాబు ఆకలి తీర్చాలన్నా ముందు నువ్వు ఈ పెయిన్ నుంచి బయటపడాలి అన్నాడు బాలు. తన పెయిన్ అనే మాట కన్నా బాబు ఆకలి తీర్చాలి అన్న బాలు మాటకు మౌనంగా ఉన్న చోటే ఆగిపోయింది చిన్ని. చిన్నికి దగ్గరగా జరిగి ఆమెని తన దగ్గరకు తీసుకొని, ఏమైంది అని అడిగాడు బాలు. తల అడ్డంగా ఊపుతున్న చిన్నిని చూసి, ట్రస్ట్ మీ చిన్ని, నీ పెయిన్ దూరం చేయాలని తప్ప నాకిప్పుడు ఎలాంటి ఆలోచనలు లేవు.
అన్నాడు బాలు. వద్దు అంటూనే తల అడ్డంగా ఊపుతున్న చిన్నీని చూసి ఐఎమ్ సారీ అంటూ చిన్నగా చెబుతూ వెనక నుంచి ఆమెని ఒక చేత్తో గట్టిగా హత్తుకుంటూ ఆమె టీషర్ట్ ని దూరం చేశాడు బాలు. బాలు అని అరుస్తున్న చిన్ని బాబు గుర్తొచ్చి అరవకుండా కోపంగా వస్తున్న పెయిన్తో అతని భుజంపై చేతిపై కొరికేస్తున్నా పట్టించుకోలేదు బాలు. ఎక్కువ ఏడవడంతో పాటు భరించలేని నొప్పికి చిన్ని స్పృహ తప్పే స్టేజ్కి రావడంతో తన కౌగిట్లో నుంచి ఆమెని దూరం జరపలేకపోయాడు అతను. అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఆ క్షణం గట్టిగా అనిపిస్తుంటే చిన్ని లేచే వరకు అక్కడే ఉండాలని ఆమెని బాబు పక్కన వదిలి బ్లాంకెట్ కప్పాడు బాలు.